ఓకే, రికార్డింగ్ స్టార్ట్ చేసింది. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి యూఐ టెక్స్ట్ ఫీల్డ్. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం టెక్స్ట్ ఫీల్డ్ కోసం అని చెప్పేసి. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ యూఐ టెక్స్ట్ ఫీల్డ్ 4. ఓకే, మనం ఎలాగైతే ఇమేజ్ బటన్ లేబుల్ యూఐ వ్యూ తీసుకున్నామో సేమ్ అలాగే మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి యూఐ టెక్స్ట్ ఫీల్డ్ అని ఉంటుంది. యూఐ టెక్స్ట్ ఫీల్డ్ ఇక్కడ పేరు వచ్చేసి టెక్స్ట్ ఫీల్డ్ అని కనిపిస్తుంది, బట్ ఇది యూఐ టెక్స్ట్ ఫీల్డ్. ఇక్కడ పేరు చూస్తున్నారా, యూఐ టెక్స్ట్ ఫీల్డ్. దీని ఫంక్షనాలిటీ, మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి? ఎడిట్స్ టెక్స్ట్ ఎడిట్ చేయడానికి యూస్ అవుతుంది. ఓకే, ఇక్కడ యూజర్ ఇన్పుట్ అనేది ఉంటుంది. బటన్కి యూజర్ ఇన్పుట్ ఉంది కదా, అలాగే యూఐ టెక్స్ట్ ఫీల్డ్ కూడా యూజర్ ఇన్పుట్ అనేది ఇక్కడ వస్తుంది. డిస్ప్లేస్ ఏ రౌండెడ్ రెక్టాంగిల్ దట్ కెన్ కంటైన్ ఎడిటబుల్ టెక్స్ట్. రౌండెడ్ రెక్టాంగిల్ అంటున్నాడు, బట్ అది మనం కన్ఫిగరేషన్ చేసుకోవచ్చు యూఐని. ఓకే, ఎడిటబుల్ టెక్స్ట్ కంటైన్ అవుతుంది. ఓకే, వెన్ యూజర్ ట్యాప్స్ ఏ టెక్స్ట్ ఫీల్డ్ ఏ కీబోర్డ్ అపియర్స్. టెక్స్ట్ ఫీల్డ్ మీద ట్యాప్ చేసినప్పుడు కీబోర్డ్ వస్తుంది. యూజర్ ఎంటర్ చేయాలంటే కీబోర్డ్ అవసరం కదా. వెన్ యూజర్ ట్యాప్స్ రిటర్న్ ఇన్ ద కీబోర్డ్ డిసపియర్స్ అండ్ ద టెక్స్ట్ ఫీల్డ్ కెన్ హ్యాండిల్ ద ఇన్పుట్ ఇన్ అన్ అప్లికేషన్ స్పెసిఫిక్ వే. రిటర్న్ అనే బటన్ ఉంటుంది కీబోర్డ్లో, అది ట్యాప్ చేసినప్పుడు కీబోర్డ్ డిస్మిస్ అవుతుంది అంటున్నాడు, బట్ ఆటోమేటిక్గా అది అవ్వదు. మనం ఫంక్షనాలిటీ రాయాల్సి వస్తుంది రిటర్న్ మీద ట్యాప్ చేసినప్పుడు కీబోర్డ్ డిస్మిస్ అయ్యేలాగా. ఓకే, UI text field supports overlay views to display additional information. ఇన్ఫర్మేషన్ చూపించడానికి ఓవర్లే ఉంటుంది. ప్లేస్ హోల్డర్ పెట్టవచ్చు, లేదంటే పైన వ్యూస్ టైటిల్ లాగా అలా పెట్టడానికి ఉంటుంది. సచ్ యాజ్ బుక్ మార్క్ ఐకాన్. ఓకే, మనకి మీరు చాలా చోట్ల సెర్చ్ ఆప్షన్స్ చూసింటారు, దాని పక్కన సెర్చ్ ఐకాన్ ఉంటుంది, క్లియర్ ఐకాన్స్ వస్తుంటాయి టెక్స్ట్ రిమూవ్ చేయడానికి, అలాంటివి. UI text field also provides a clear text control. క్లియర్ టెక్స్ట్ కంట్రోల్ అని ఉంటుంది. ఆ బటన్ మీద ట్యాప్ చేస్తే ఎంటర్ చేసిన టెక్స్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. యూజర్ ట్యాప్స్ టు ఎరేజ్ ద కంటెంట్ ఆఫ్ ద టెక్స్ట్ ఫీల్డ్, అంతే. ఓకే, ఇది టెక్స్ట్ ఫీల్డ్. ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది. ఓకే, జస్ట్ మనకి బార్డర్ వచ్చేసి కొంచెం ఉంటుంది, అందుకు లైట్ కనిపిస్తుంది. ఓకే, ఇది UI టెక్స్ట్ ఫీల్డ్. మనం లేబుల్ మీద వచ్చేసి రీడబుల్ టెక్స్ట్ ఇస్తాము, ఇక్కడ ఎడిటబుల్ టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట. టెక్స్ట్ ఫీల్డ్ ఏంటంటే సింగిల్ లైన్, మల్టీ లైన్స్ ఇవ్వడానికి ఉండదు. సింగిల్ లైన్ మనం ఎంతైనా టెక్స్ట్ ఎంటర్ చేయని, యూజర్ ఎంటర్ చేసినా లేదంటే మనం చూపించాలనుకున్న సింగిల్ లైన్ ఉంటుంది. మల్టిపుల్ లైన్స్లో టెక్స్ట్ ఫీల్డ్లో చూపించడానికి రాదు. ఓకే, మల్టీ లైన్ చూపించడానికి ఇంకో ఎలిమెంట్ ఉంటుంది యూఐ టెక్స్ట్ ఫీల్డ్ అని, అది నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు కదా, టెక్స్ట్లో ప్లెయిన్ అట్రిబ్యూటెడ్ అని ఉంటుంది. అది మన చాయిస్ ఏది తీసుకోవాలని చెప్పేసి నేను జస్ట్ ప్లెయిన్ తీసుకుంటాను. టెక్స్ట్ ఏమైనా ముందే ఇవ్వాలి అనుకుంటే యూజర్కి చూపించాలి, ఎడిటబుల్ కూడా యూజర్కి ఇవ్వాలనుకుంటే అక్కడ టెక్స్ట్ మనం ఇవ్వచ్చు, లేదంటే లేదు. మోస్ట్లీ టెక్స్ట్ ఫీల్డ్లో మనం టెక్స్ట్ ఎక్కువ ఇవ్వము, వెరీ రేర్ కేసెస్ అవసరం అవుతుంది. కలర్, టెక్స్ట్ ఏ కలర్లో రావాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, బ్లాక్ ఉంది, అది మనం ఏ కలర్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, కలర్ చేంజ్ చేయడం ఈజీనే. ఫాంట్ సెలెక్షన్ కామన్, లేబుల్కి ఎలాగైతే ఉందో బటన్కి ఎలాగైతే ఉందో అలాగే. డైనమిక్ టైప్, ఆటోమేటిక్ అడ్జస్ట్ ఫాంట్, అలైన్మెంట్, టెక్స్ట్ అలైన్మెంట్, ఇది ఎటు నుంచి రావాలి అని చెప్పేసి అది తెలుసు. ఇది ప్లేస్ హోల్డర్, ఇది కొత్త ప్రాపర్టీ. ప్లేస్ హోల్డర్ ఏంటంటే ఓకే, ఇది ప్లేస్ హోల్డర్ అనమాట. కొంచెం లైట్గా కనిపిస్తుంది. ఓకే, యూజర్ అనేవాడికి ఇది కనిపిస్తుంది, ఇక్కడ యూజర్కి తెలుస్తుంది అనమాట. ఎంటర్ యూజర్ నేమ్ అనేది, ఓకే ఇక్కడ ట్యాప్ చేసి యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి అనేది తెలుస్తుంది. ఇది ప్లేస్ హోల్డర్ అంటారు. అది ఇక్కడ ఏం టెక్స్ట్ ఎంటర్ చేయాలి, ఏం డేటా ఎంటర్ చేయాలి అనేది మనం యూజర్కి చూపించేది అనమాట ప్లేస్ హోల్డర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇమేజ్ ఎలా సెట్ చేయాలో తెలుసు కదా, మనం ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఆ సెట్స్లో అది ఇక్కడ కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే సిస్టమ్ డిఫాల్ట్ యూజ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు కనిపించట్లేదు ఎందుకంటే ఈ ఫార్మాట్ టెక్స్ట్ ఫీల్డ్లో టైప్స్ ఉంటాయి. ఓకే, బార్డర్ స్టైల్ ఇది ఉంటే కనిపిస్తుంది, ఇది ఉంటే బార్డర్ స్టైల్ మనకి ఏది తీసుకోవడానికి రాదనమాట. మనం హైట్ పెంచడానికి అవ్వదు, ప్లస్ ఆ కార్నర్ రేడియస్ చేంజ్ చేయడానికి అవ్వదు, బార్డర్ కలర్ ఇవి చేంజ్ చేయడానికి అవ్వదు. సో ఇది ట్రాన్స్పరెంట్,
ఇక్కడ బార్డర్ కనపడదు, మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాను కదా అది కనిపిస్తుంది, ఇందులో కూడా కనిపిస్తుంది, ఇందులో కూడా కనిపిస్తుంది, బట్ ఈ స్టైల్లో తీసుకున్నప్పుడు మాత్రం కనిపించదు. ఓకే, అది ఇమేజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. నేను సిస్టమ్ ఇమేజ్ ఇచ్చినందుకు ఇవన్నీ వచ్చాయి. ఓకే, నాకు ఇమేజ్ అవసరం లేదు, రైట్. సో నో ఇమేజ్, డిజేబుల్డ్లో వేరే ఇమేజ్ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. డిజేబుల్లో ఒక ఇమేజ్, ఎనేబుల్లో ఒక ఇమేజ్ మన చాయిస్. సో నాకు అవసరం లేదు, నేను తీసుకోవట్లేదు, ఫైన్. బార్డర్ స్టైల్స్, ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి, ఇందాక బార్డర్ కనిపించింది లైట్గా, ఇప్పుడు ఏది కనిపించదు అనమాట. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే యూజర్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది కనిపిస్తుంది. సో నేను మీకు 4 వేరియంట్స్ కనపడాలి కాబట్టి నేను వీటిని కాపీ చేస్తున్నాను, ఒక్కోటి ఒక్కో స్టైల్లో పెట్టేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇది ఈ స్టైల్లో ఉంది. నెక్స్ట్ ఇదొక స్టైల్, ఇదొక స్టైల్, ఇదొక స్టైల్. ఓకే, 4 వేరియంట్స్ బార్డర్ స్టైల్స్ ఇవన్నీ. నెక్స్ట్ క్లియర్ బటన్. క్లియర్ బటన్ అనేది నెవర్ అపియర్స్ అని ఉంటుంది బై డిఫాల్ట్. రెగ్యులర్గా మనము వైల్ ఎడిటింగ్ అని చూపిస్తాం. వైల్ ఎడిటింగ్ దీనికి పెట్టాను, దీనికి వచ్చేసి అన్లెస్ ఎడిటింగ్ పెడుతున్నాను, దీనికి ఈజ్ ఆల్వేస్ విజిబుల్, దీనికి వచ్చేసి బై డిఫాల్ట్ నెవర్ అపియర్స్ ఉంటుంది కదా, ఆ నెవర్ అపియర్స్ లాస్ట్ దానికి పెట్టేస్తున్నాను. ఓకే, అండ్ దీనికి వచ్చేసి క్లియర్ వెన్ ఎడిటింగ్ బిగిన్స్. ఎడిటింగ్ బిగిన్ అయినప్పుడు క్లియర్ చేసే విధంగా, ఆల్రెడీ ఏదైనా టెక్స్ట్ ఉంటే అది క్లియర్ చేయాలన్నట్టు. ఇది ట్యాప్ చేస్తే అది ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. మినిమం ఫాంట్ సైజు, అదే టెక్స్ట్ అడ్జస్ట్ అవ్వడానికి అనమాట. ఇది ఒకేలా సింగిల్ లైన్ కదా, మనం విడితే తక్కువ ఇచ్చామనుకోండి, యూజర్ టెక్స్ట్ ఎక్కువ ఎంటర్ చేస్తున్నాడు, అప్పుడు ఏదైనా స్క్రీన్ సైజ్ తగ్గించాలి అనుకుంటే మనం ఇక్కడ మినిమం ఫాంట్ సైజ్ అంతా ఇలా అయిపోవచ్చు. లేబుల్కి పెట్టాం కదా అలాగే. ఓకే, అడ్జస్ట్ టు ఫిట్. సైజింగ్ రూల్, టైపోగ్రఫీకి ఇక్కడ సైజింగ్ రూల్స్ ఉంటాయి, ఓవర్ సైజు, టైపోగ్రఫీకి ఇది రెగ్యులర్గా యూజ్ చేయము, ఇవైతే రెగ్యులర్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కూడా అన్నీ కాదు, కొన్ని మాత్రం. టెక్స్ట్ ఇన్పుట్ రైట్స్ అనమాట. టెక్స్ట్ ఇన్పుట్లో మనం ఏ టైప్ అనేది ఇచ్చుకోవడం, కంటెంట్ టైప్ ఏంటి అది ఇస్తే దాని విధంగా మనకు టెక్స్ట్ తీసుకోవడానికి ఉంటుంది. నేమ్ ప్రిఫిక్స్, గివెన్ నేమ్ అసైన్ చేసుకుంటే కీబోర్డ్ చూపించడం, కానీ టైప్ చేస్తుంటే మనకి వెంటనే స్పేస్ తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి క్యాపిటల్ రావడం, ఇలాంటివి ఉంటాయి అనమాట. ఓకే, ఇది యూజర్ నేమ్ అని తీసుకున్నాం కాబట్టి యూజర్ నేమ్ అని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యాపిటలైజేషన్, మనకి అన్ని క్యారెక్టర్స్ కూడా క్యాపిటలైజ్ కావాలా, ఆల్ క్యారెక్టర్స్. ఇప్పుడు మనం పాన్ కార్డ్ ఇస్తాము, పాన్ కార్డ్ టెక్స్ట్ ఫీల్డ్ ఏమవుతుంది, మనం స్మాల్లో ఎంటర్ చేసిన క్యాపిటల్లో పడుతుంది కదా, అటువంటి ప్లేసెస్లో ఆల్ క్యారెక్టర్స్ అని పెట్టుకోవచ్చు. వర్డ్స్, ఏదైనా నేమ్ ఎంటర్ చేయాలి, ఒక వర్డ్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ నేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన మిడిల్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ లెటర్ రావాల్సి వస్తుంది, అప్పుడు వర్డ్స్ అనమాట. వర్డ్స్లో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి క్యాపిటల్లో రావడానికి. ఇది సెంటెన్స్ ఇక్కడ వర్క్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ సెంటెన్స్ మేబీ ఫుల్ స్టాప్ నుంచి తీసుకోవచ్చు. ఓకే, నాట్ షూర్ అనమాట, మీరు ట్రై చేయండి. ఇది వర్డ్ పెట్టేస్తాను క్యాపిటలైజేషన్, దీనికి ఆల్ క్యారెక్టర్స్ పెట్టేస్తాను క్యాపిటలైజేషన్. ఓకే, అండ్ కరెక్షన్, ఎస్ ఆర్ నో, కరెక్షన్ ఆటో కరెక్షన్ కావాలి అవుతాయి, అవసరం లేదు. స్మార్ట్ డాషెస్, డాషెస్ మామూలుగా ఏదైనా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఉంటుంది, మీరు ట్రై చేసుకోండి. ఇవి స్మార్ట్ ఇన్సర్ట్, స్మార్ట్ కోడ్స్, స్పెల్ చెకింగ్, కీబోర్డ్ టైప్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. కీబోర్డ్ టైప్ ఇదేంటంటే ఏ కీబోర్డ్ టైప్ అనేది ఇచ్చామంటే దాన్ని బేస్ చేసుకొని కీబోర్డ్ అపియర్ అవుతుంది అనమాట. యూఆర్ఎల్ కీబోర్డ్ అన్నాం అనుకో, మన కీబోర్డ్లో ఫార్వర్డ్ స్లాష్, డాట్, కుదిరితే .com ఇలాంటివి వస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ ఫీల్డ్కి కీబోర్డ్ టైప్ యూఆర్ఎల్ అని ఇస్తాను, యూఆర్ఎల్ అని ఇస్తాను. ఓకే, దీనికి వచ్చేసి నెంబర్స్ అండ్ పంక్చువేషన్ దీనికి ఇస్తాను. కీబోర్డ్ టైప్ నెంబర్ ప్యాడ్ ఉంటుంది, ఫోన్ ప్యాడ్ ఉంటుంది. నెంబర్ ప్యాడ్కి ఫోన్ ప్యాడ్కి చిన్న డిఫరెన్స్. ఫోన్ ప్యాడ్కి ఏమవుతుందంటే ప్లస్ బటన్ కూడా వస్తుంది. ఓకే, నెంబర్ ప్యాడ్కి ప్లస్ బటన్ రాదు, ఎందుకంటే కాల్ చేయాలంటే ఒక్కోసారి ప్లస్ అవసరం అవుతుంది కదా, అందు గురించి. సో ఇలా టైప్స్ ఉంటాయి. నెంబర్ అండ్ పంక్చువేషన్, నేమ్, ఫోన్ ప్యాడ్, ఈమెయిల్ అడ్రస్ తీసుకున్నాం అంటే బాటంలో మనకి @ బటన్స్ కూడా వస్తాయి కీబోర్డ్లో ఇలా. అండ్ ఇంకేంటి, రిటర్న్కి ఈ కీబోర్డ్లోకి వచ్చేసి డార్క్ లైట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు.
టెక్స్ట్ ఫీల్డ్ మీద ట్యాప్ చేసినప్పుడు కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది కదా, అందులో డార్క్గా థీమా లైట్ థీమా అనేది చేసుకోవచ్చు. డిఫాల్ట్ తీసుకుంటే మొబైల్ యొక్క థీమ్ని బేస్ చేసుకొని డార్క్లో ఉంటే డార్క్, లైట్లో ఉంటే లైట్ తీసుకుంటుంది. ఓకే. రిటర్న్ కీ, కీబోర్డ్లో రిటర్న్ కీ ఉంటుంది. ఐఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. బాటమ్ రైట్ సైడ్లో రిటర్న్ కీ ఉంటుంది. ఆ రిటర్న్ కీ ట్యాప్ చేసినప్పుడు ఏ ఫంక్షనాలిటీ జరగాలి అనేది మనం రాసుకోవచ్చు. ఆ బటన్కి నేమ్ వచ్చేసి ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. బై డిఫాల్ట్ రిటర్న్ అని ఉంటుంది. మనం ఏదైనా చేంజ్ చేయాలి, గో, గూగుల్, జాయిన్, నెక్స్ట్ ఇలా బై డిఫాల్ట్ ఇక్కడ ఉంటాయి. అదేదైనా చేయాలనుకుంటే మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ టెక్స్ట్ ఫీల్డ్కి మాత్రం నేను గో అని పెడుతున్నాను. ఓకే. ఈ రిమైనింగ్ టెక్స్ట్ ఫీల్డ్కి రిటర్న్ అని వస్తాయి. దీనికి కూడా చేంజ్ చేస్తాను, నెక్స్ట్ అని ఇస్తున్నాను. ఈ రెండు కీబోర్డ్స్కి మాత్రం రిటర్న్ అనే కీనే కనిపిస్తుంది కీబోర్డ్లో. ఓకే. ఆటో ఎనేబుల్ రిటర్న్ కీ, సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ. సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి పాస్వర్డ్స్ అవి ఎంటర్ చేస్తాం కదా మనం. పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు ఏంటి, మనం టెక్స్ట్ ఎంటర్ చేసినా అక్కడ డాట్స్ చూపిస్తుంది, జస్ట్ ఫిల్డ్ సర్కిల్స్ చూపిస్తుంది. ఆ విధమైన ఫంక్షనాలిటీ చేయాలనుకున్నప్పుడు సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ ఎనేబుల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది పాస్వర్డ్ అనుకోండి, పాస్వర్డ్కి సెక్యూర్ టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. ఈ రెండింటికి సెక్యూర్ టెక్స్ట్ ఇచ్చాను, దీనికి ఇచ్చాను, దీనికి ఇచ్చాను. అప్పుడు ఏమవుతుందంటే ఇందులో నేను డేటా ఎంటర్ చేసేటప్పుడు టెక్స్ట్ కనిపించదు. ఓకే. ఎంటర్ చేసిన అతనికి తప్ప పక్కన ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి కనిపించదు టెక్స్ట్, జస్ట్ ఫిల్డ్ సర్కిల్స్ కనిపిస్తాయని చెప్పేసి. అలైన్మెంట్ కామన్ కదా, హారిజాంటల్గా ఎక్కడి నుంచి రావాలి, మిడిల్ ఎక్కువ తీసుకోరు. టెక్స్ట్ ఫీల్డ్స్కి ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ లీడింగ్ ఇచ్చుకుంటారు. ఓకే. వర్టికల్గా సెంటర్లోనే ఉంటుంది. మెను, షోస్ యాజ్ ప్రైమరీ యాక్షన్, ఇది రెగ్యులర్ యూజ్, సెలెక్టెడ్, ఎనేబుల్డ్, హైలైటెడ్, ఇవన్నీ స్టేట్స్ బటన్కి ఉంటాయి. ప్లస్ ఇలా అలాగే టెక్స్ట్ ఫీల్డ్కి కూడా ఉన్నాయి కంట్రోల్స్, ఇవి కంట్రోల్ సెక్షన్. ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వ్యూకి ఉండే ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్, హైడ్, మల్టిపుల్ టచ్, యూజర్ ఇంటరాక్షన్, క్లిప్స్ టు బౌన్స్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ప్రతి ఎలిమెంట్ కూడా వ్యూకి సబ్ క్లాస్ అవుతుంది. సో వ్యూకి ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రతి ఎలిమెంట్కి ఉంటాయి. ఇదే. సో ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం, ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఓకే. ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను, కీబోర్డ్ ఎంటర్ అవ్వలేదు. ఓకే. మామూలుగా మనం సిమ్యులేటర్లో రన్ చేసినప్పుడు కీబోర్డ్ హైడ్ చేసుకోవాలంటే హైడ్ చేసుకోవచ్చు, ఇక్కడే స్క్రీన్ మీద కనిపించాలంటే స్క్రీన్ మీద చూపించవచ్చు. దానికోసం కమాండ్ కే ఎంటర్ చేస్తే హైడ్, అన్హైడ్ జరుగుతుంది. ఓకే. ఇక్కడ కీబోర్డ్ ఉంది, నార్మల్ కీబోర్డ్ అనమాట. ఇక్కడ నెంబర్స్ ఉండవు, కింద డాట్ కానీ ఫార్వర్డ్ స్లాష్, కామ్ ఇట్లాంటివి ఏవి ఉండవు. ఓకే. ఇది నార్మల్ కీబోర్డ్. అండ్ రిటర్న్ కీ, బై డిఫాల్ట్ రిటర్న్ కీ అనేది ఇక్కడ ఉంటుంది, అదే ఉంది. ఇక్కడ డేటా ఎంటర్ చేస్తే ఏమవుతుంది, నార్మల్ ఫస్ట్ క్యారెక్టర్ ఒకటి క్యాపిటల్ లెటర్ పడుతుంది, రిమైనింగ్ అన్ని కూడా స్మాల్ క్యారెక్టర్స్ వచ్చేస్తాయి లోయర్ కేసులోనే. అండ్ క్లియర్ బటన్ పెట్టాను నేను. క్లియర్ బటన్ వచ్చేసి ట్యాప్ చేస్తే టెక్స్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. ఆ క్లియర్ బటన్ ఎప్పుడు పెట్టాను, వైల్ ఎడిటింగ్ అని పెట్టాను. అంటే టెక్స్ట్ ఏదైనా ఎడిటింగ్లో ఉన్నప్పుడు, అంటే కర్సర్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే చూపిస్తుంది. కర్సర్ తీసేస్తే ఏంటిది, కర్సర్ తీసేస్తే ఏమైంది, క్లియర్ బటన్ అనేది రిమూవ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కర్సర్ పెడితే ఏమవుతుంది, క్లియర్ బటన్ వచ్చేస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే క్లియర్ అయిపోతుంది టెక్స్ట్. ఓకే. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటి, ఆల్ క్యారెక్టర్స్ క్యాపిటల్ పెట్టాము. అందు గురించి మనం ఏ విధంగా ఎంటర్ చేసినా కూడా, ఈ క్యాప్స్ లాక్ ఆఫ్ చేసి ఎంటర్ చేసినా కూడా ఓకే, అది మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి నెక్స్ట్ క్యారెక్టర్కి మళ్ళీ క్యాప్స్లోనే పడుతుంది. ఓకే. ఇక్కడ క్లియర్ బటన్ లేదు. ఇక్కడ ఏంటి, మనం టెక్స్ట్ ఉంటేనే వచ్చేలాగా పెట్టాము, వైల్ ఎడిటింగ్ కాకుండా. ఇక్కడ చూద్దాం ఏది పెట్టాము, రిటర్న్ టైప్ వచ్చేసి క్లియర్ బటన్, అపియర్స్ అన్లెస్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత అపియర్ అవుతుంది అది. ఓకే. ట్యాప్ చేస్తే క్లియర్ అవుతుంది. మళ్ళీ ఎడిటింగ్లో ఉన్నప్పుడు ఆ క్లియర్ బటన్ కనిపించదు. ఆ ఎడిటింగ్ తీసేసి పక్కకి వెళ్తే అప్పుడు క్లియర్ బటన్ వస్తుంది, టెక్స్ట్ ఉంటేనే. టెక్స్ట్ లేకపోతే మళ్ళీ కనిపించదు అలా. ఓకే. ఇక్కడ ఏంటి, ఇక్కడ వచ్చేసి మనం URL తీసుకున్నట్టున్నాం, అందుకే ఇక్కడ స్పేస్ ప్లేస్లో మనకి ./.com వచ్చాయి. ఓకే.
ఇలా ఏమైంది యాక్షన్ చేయకపోతే దీనికి పాస్వర్డ్ లాగా తీసుకున్నట్టుంది. మామూలుగా పాస్వర్డ్ మొబైల్లో ఏమవుతుందంటే పాస్వర్డ్ ఏదైనా ఎంటర్ చేయడానికి వచ్చినప్పుడు అది సజెషన్ వస్తుంది. యూజ్ సిస్టమ్ పాస్వర్డ్ సెక్యూరిటీ పాస్వర్డ్ అని చెప్పేసి సజెస్ట్ చేస్తుంది కొన్ని పాస్వర్డ్స్. అది యాక్టివేట్ అయినట్టుంది. బట్ సిమ్యులేటర్లో ఈ ఇష్యూ ఉన్నట్టుంది వాళ్ళకి, అందువల్ల మనకి చూపించట్లేదు. ఇట్స్ ఓకే, ఫైన్. ఇక్కడ కిందది వచ్చేసి ఈమెయిల్ అని ఇచ్చాను నేను, కీబోర్డ్ టైప్. సో మనకి ఈమెయిల్ లాగా వచ్చింది అనమాట. @ వచ్చింది, డాట్ వచ్చింది, స్పేస్ కూడా ఉంది. బట్ యూఆర్ఎల్ దాంట్లో స్పేస్ లేదు, ఎందుకంటే యూఆర్ఎల్లో స్పేస్ ఉండదు అనమాట, అందు గురించి. ఓకే, యాక్చువల్గా మెయిల్ అడ్రస్లో కూడా స్పేస్ ఉండదు. బట్ ఇక్కడ వేరే ఆప్షన్స్ ఏమి ఇవ్వాలో తెలియక స్పేస్ మాత్రం పెట్టేసినట్టున్నాడు, స్పేస్ @ ఓకే, ఇది గో అని పెట్టానుగా, రిటర్న్కి ఇక్కడ గో వచ్చింది, పైన ఫీల్డ్కి వచ్చేసి నెక్స్ట్ అని వచ్చింది, ఈ పైన వచ్చేసి బై డిఫాల్ట్ రిటర్న్ అని ఉండేవే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పైన సజెషన్స్ వస్తున్నాయి, కింద ఏ బటన్స్ కూడా రావట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ టైప్ ఇచ్చినందుకు అది సజెషన్స్ ఇవ్వట్లేదు. యూఆర్ఎల్కి ఏం సజెస్ట్ చేస్తాం అని, ఇదేమో పాస్వర్డ్ ఇచ్చినట్టున్నాగా, ఇది పాస్వర్డ్ యాక్చువల్గా ఇక్కడ చూపించట్లేదు, అవి ఎట్లే ఉండిపోయాయి. పాస్వర్డ్ సెక్యూర్ ఎంట్రీ ఇచ్చాను కదా, దానివల్ల ఇష్యూ. మామూలుగా సెక్యూర్ ఎంట్రీ ఇష్యూ ఉన్నట్టుంది వీళ్ళు ఇచ్చిన లేటెస్ట్ సిమ్యులేటర్స్లో. వాళ్ళకైతే క్లియర్గానే కనిపిస్తుంది ఇక్కడ అంతా, మనకి మనం ఏం టైప్ చేసినా కూడా ఆ సర్కిల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట, రౌండ్ షేప్స్, డాట్స్ లాగా. మీరు మొబైల్లో చెక్ చేయొచ్చు కావాలంటే. మొబైల్ ఉంటే ఎక్స్కోడ్కి డివైస్ కనెక్ట్ చేసుకొని డివైస్లో రన్ చేసుకోవచ్చు డైరెక్ట్, ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. నేను సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ దీనికి తీసేస్తాను ఒకదానికన్నా, అంటే దీనికి పెట్టి ఇంకో ఈ ఫీల్డ్ తీసేసి రన్ చేస్తాను. ఓకే ఓకే, మనకి ఏమవుతుంది, మనం డేటా ఎంటర్ చేసినదంతా కూడా సెక్యూర్ టెక్స్ట్ లాగా పడుతుంది అనమాట, టెక్స్ట్ కనిపించకుండా సర్కిల్స్ వచ్చేస్తున్నాయి. ఓకే, ఇది సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ. 2 ఫీల్డ్స్ ఇచ్చేసరికి బై డిఫాల్ట్ అలా తీసుకుంటుంది అనమాట. ఐఫోన్లో అదొక ఫంక్షనాలిటీ, ఏదైనా క్రియేట్ పాస్వర్డ్ ఫంక్షనాలిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది పాస్వర్డ్ సజెస్ట్ చేస్తుంది, స్ట్రాంగ్ పాస్వర్డ్ అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ దాంట్లో ఆప్షన్స్లోకి వెళ్ళి మనం మై ఓన్ పాస్వర్డ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు యూజర్కి ఎంటర్ చేయడానికి ఆప్షన్స్ వస్తాయి. అది గోకి మనం ఫంక్షనాలిటీ రాసుకోవాలి, తర్వాత చూపిస్తాను మీకు. ఓకే, ఇవి టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ ఎంటర్ చేయడం అండ్ వాటి ప్రాపర్టీస్, రిటర్న్ ఏంటి, టెక్స్ట్ ఫీల్డ్ టైప్స్ ఎలా ఇచ్చుకోవాలి, క్యాపిటలైజేషన్ ఎలా ఇచ్చుకోవాలి, కంటెంట్ టైప్ ఏంటి ఎలా స్పెసిఫై చేయాలి, సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ అంటే ఏంటి, ఇవైతే అర్థమైనాయి కదా. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందా, ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ బటన్ కొంచెం ఎక్కువ ప్రాపర్టీసే ఉంటాయి దీనికి. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్లేస్ హోల్డర్. ఓకే, టెక్స్ట్ రెగ్యులర్గా మనం ఇవ్వము, ప్లేస్ హోల్డర్ ఇస్తాం. ప్లేస్ హోల్డర్ మెయిన్ ఇంపార్టెంట్ టెక్స్ట్ ఫీల్డ్కి. ఓకే, యా, ఏమన్నా డౌట్ అవుతా? పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు డాట్స్ పట్టాయి కదా, ఇక్కడ ఒకటి ఐకాన్ పెట్టుకుంటే ఇక్కడ అది ఫంక్షనాలిటీ చేయొచ్చు, చూపిస్తాను. అది ఒకసారి చూపిస్తాను. ఓకే ఓకే, ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అయితే మీకు ప్లేస్ హోల్డర్, క్లియర్ బటన్. ఓకే, ఈ బార్డర్ స్టైల్ ఇంపార్టెంట్. ఇది తీసుకొని మనం ఏదో చేంజెస్ చేసేస్తే అది అవ్వదన్నమాట. ఈ స్పెసిఫిక్గా ఈ స్టైల్ తీసుకున్నప్పుడు బార్డర్ స్టైల్ మనం ఏదైనా కస్టమైజేషన్ చేసుకోవాలంటే బెస్ట్ ఏంటంటే ఇది తీసుకోవడం బెటర్. ఈ బార్డర్ స్టైల్ మనం బార్డర్ ఇచ్చుకోవచ్చు, షాడో కానీ ఏదైనా కానీ ప్రాపర్టీస్ ఇవ్వడానికి ఈజీగానే అప్లికబుల్ అవుతాయి. ఈ బార్డర్ స్టైల్ తీసుకున్నప్పుడు కొన్ని ప్రాపర్టీస్ అప్లికబుల్ అవ్వవు, ఈవెన్ ఇమేజ్ ఇస్తే కూడా తీసుకోదు ఈ బార్డర్ స్టైల్. తర్వాత చూసుకున్నారు కంటెంట్ టైప్ అనేది మనం ఇచ్చుకుంటాం అంతే, పెద్ద డిఫరెన్స్ అయితే అంత ఉండకపోవచ్చు. మెయిన్ వచ్చేసి మనకి ఈ క్యాపిటలైజేషన్ కావాలంటే ఇచ్చుకోవచ్చు, కరెక్షన్ అవసరం లేదు. కీబోర్డ్ టైప్ ఇంపార్టెంట్,
కీబోర్డ్ టైప్ అండ్ రిటర్న్ కి కావాలంటే మనం చేంజ్ చేసుకోవాలి. సెక్యూర్ టెక్స్ట్ పాస్వర్డ్ ఫీల్డ్స్ ఇచ్చేటప్పుడు మాత్రం సెక్యూర్ టెక్స్ట్ అనేది ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఐ సింబల్ పెట్టేసి ట్యాప్ చేస్తే పాస్వర్డ్ షో అయ్యేలాగా మళ్ళీ హైడ్ అయ్యేలాగా కాదన్నారు. సో దానికోసం ఏంటంటే మనకి బటన్ అనేది ఉంది కదా, యూజర్ ట్యాప్ చేస్తే మనం ఫంక్షనాలిటీ రాసుకోవచ్చు. ఓకే, షో ఆర్ హైడ్ అని పెడుతున్నాను నేను బటన్కి పేరు. కొంచెం టెక్స్ట్ ఫిల్ చేయండి. ఇప్పుడు ఏంటి, మనం ఏదైనా ఫంక్షనాలిటీ చేయాలన్నప్పుడు వాటికి యాక్షన్ తీసుకోవాలి బటన్కి అయితే. అండ్ దీంట్లో ఈ టెక్స్ట్ ఫీల్డ్ యొక్క టెక్స్ట్ని చూపించాలి కాబట్టి దీని అవుట్లెట్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అవుట్లెట్ లేకపోతే మనం చేంజెస్ చేయలేము. సో దీనికి యాక్షన్ తీసుకోవాలి. నేను పేరు యాక్షన్ షో హైడ్ అని పెడుతున్నాను. ఓకే, ఇక్కడ UI బటన్ అని తీసుకున్నాను. ఓకే, యాక్షన్ క్రియేట్ అయిపోయింది నాకు. ఇందులో నేను ఫంక్షనాలిటీ రాసుకోవచ్చు. ఫంక్షనాలిటీ రాయాలి అంటే మనకు ఆ టెక్స్ట్ ఫీల్డ్ కూడా అవుట్లెట్ కావాలి. ఆ టెక్స్ట్ ఫీల్డ్ యొక్క టెక్స్ట్ని చూపించాలి కదా. ఓకే, పాస్వర్డ్ టెక్స్ట్ ఫీల్డ్ అని పేరు పెడతాను. పాస్వర్డ్ టెక్స్ట్ ఫీల్డ్. ఓకే, ఇది ప్రాపర్టీ. సో ఇప్పుడు నేనేంటి, మనకి ఇఫ్ కండిషన్స్ ఆల్రెడీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకి ఇఫ్ కండిషన్స్ ఆల్రెడీ అలవాటు ఉంటాయి. అది లేని వాళ్ళకి ఇప్పుడు చూడండి, తర్వాత అది కూడా సెషన్ వస్తుంది ఇఫ్ కండిషన్స్ స్విచ్ స్టేట్మెంట్స్, అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ మనకి ఇంగ్లీష్ మనకి అందరికీ వచ్చింది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని అర్థమవుతుంది. ఇఫ్ పాస్వర్డ్ టెక్స్ట్ ఫీల్డ్ ఓకే డాట్ ఈజ్ సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ అంటే ఏంటి మీనింగ్, ఈ పాస్వర్డ్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ అయ్యింటే ఓకే అప్పుడు మనం ఏం చేయాలి, ఈ బటన్ ప్రెస్ చేస్తే మనం అది తీసేయాలి. ఓకే, పాస్వర్డ్ టెక్స్ట్ ఫీల్డ్ డాట్ ఈ సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ ఈక్వల్ టు ఫాల్స్. మనం ఎనేబుల్ చేస్తేనే అది సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ లాగా మనకు చూపిస్తుంది. డిజేబుల్ చేస్తే ఏమవుతుంది, నార్మల్ టెక్స్ట్ మొత్తం చూపించేస్తుంది. ఓకే, అండ్ ఎల్స్ కేసులో అంటే అది పాస్వర్డ్ టెక్స్ట్ ఎంట్రీగా లేదు ఇప్పుడు, ఎందుకంటే ఒకే బటన్లో రెండు ఫంక్షనాలిటీస్ చేస్తున్నాం కదా. ఒకవేళ పాస్వర్డ్ టెక్స్ట్ ఎంట్రీలో ఉంటే తీసేసి టెక్స్ట్ చూపించడం, ఆ టెక్స్ట్ చూపిస్తుంటే మళ్ళీ హైడ్ చేయడం. ఓకే, సో అందు గురించి ఈ ఫంక్షనాలిటీ ఇఫ్ కండిషన్ రాసాను. ఇఫ్ ఎల్స్ అనే రెండు కేసెస్ ఉంటాయి. ఆ రెండు కేసెస్లో ఒకవేళ అది సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ అయితే ఫాల్స్ చేస్తున్నాను, కాకపోతే ట్రూ చేస్తాను, సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీగా తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో నేను సమ్ టెక్స్ట్ ఎంటర్ చేస్తాను, ఇవన్నీ ఎంటర్ చేశాను, బట్ ఇక్కడ సర్కిల్స్ చూపిస్తుంది షో. ఇప్పుడు ఏమైంది, నేను ఎంటర్ చేసిన టెక్స్ట్ అంతా కనిపిస్తుంది. మళ్ళీ ట్యాప్ చేశాను, సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ. అది ఇలా మనకి యూజ్ కేసుని బట్టి అనమాట, మనకి ఎటువంటి ఫంక్షనాలిటీ కావాలంటే అటువంటి ఫంక్షనాలిటీ చేసుకుంటాం. ఓకే, ఇది అవుట్లెట్లో ఆల్రెడీ చెప్పక టెక్స్ట్ ఫీల్డ్ లోనే బటన్ ని యాడ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, బటన్ యాడ్ చేసుకోవచ్చు టెక్స్ట్ ఫీల్డ్ లో. అంటే లెఫ్ట్ వ్యూ రైట్ వ్యూ అని ఉంటాయి. ఓకే, అవి ప్రోగ్రామేటికల్గా యాడ్ చేసుకోవాలి, స్టోరీ బోర్డ్లో నుంచి అవ్వదు. ప్రోగ్రామేటికల్గా లెఫ్ట్ వ్యూ రైట్ వ్యూ అనేటివి యాడ్ చేసుకొని అందులో పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి యూజర్ పాస్వర్డ్ ఎంత చేస్తాడు, మహా అంటే ఓ 10 క్యారెక్టర్స్ 12 క్యారెక్టర్స్. సో ఈ లాస్ట్ వరకు రాదు కాబట్టి ఈ టెక్స్ట్ ఫీల్డ్ లోనే ఈ లాస్ట్ కార్నర్ లో పెట్టేసామంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఏంటి టెక్స్ట్ తీసుకున్నాను కాబట్టి ఇది పెద్దగా అయింది. జస్ట్ నేను ఒక ఐ ఐకాన్ తీసుకున్నాను అనుకోండి, అది చిన్నగానే ఉంటది కదా. సో ఈ కార్నర్ లో పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదంటే లెఫ్ట్ వ్యూ రైట్ వ్యూ అని టెక్స్ట్ ఫీల్డ్ కి యాడ్ చేయడానికి ఉంటుంది అనమాట. అది ఇప్పుడు నువ్వు బటన్ తీసుకున్నావు కదా, ఇందాక పైగా మనము ఐకాన్ తీసుకున్నాం కదా, అలా ఐకానే తీసుకోవచ్చు కదా, బటన్ ని తీసుకోకుండా. ఎక్కడ ఐకాన్? స్టార్టింగ్ లో క్లియర్, మనము టెక్స్ట్ ఎంటర్ చేశాక క్లియర్ అయిపోతుంది అని ఇక్కడ ఒక ఐకాన్ బై డిఫాల్ట్ ఇచ్చే ఫంక్షనాలిటీ అనమాట. మనం దానికి ఫంక్షనాలిటీ ఏం రాయక్కర్లేదు, ఆ క్లియర్ బటన్ వచ్చేసి అదే వచ్చేస్తుంది. బట్ ఇది మనం ఓన్ గా రాయాల్సిన ఫంక్షనాలిటీ అనమాట, బై డిఫాల్ట్ ఇవ్వడు. ఓకే,
సో మనమే ఐకాన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. మనకు నచ్చిన ఐకాన్ మనం పెట్టుకోవచ్చు. బట్ ఆ క్లియర్ బటన్ అనేది బై డిఫాల్ట్ ఇస్తాడు. మన ఐకాన్ చేంజ్ చేయడానికి కూడా రాదు. చిన్న లిటిల్ మాడిఫికేషన్ చేయడానికి వస్తుంది. ఒకవేళ చేంజ్ చేస్తే కలర్ చేంజ్ చేయడం ఇట్లాంటివి అంతే తప్ప టోటల్ ఐకాన్ చేంజ్ చేయడానికి రాకపోవచ్చు మోస్ట్లీ. అది శేఖర్, యా ఇప్పుడు షో హైడ్ అనే బటన్ పెట్టావు కదా, బటన్ కాకుండా ఐ సింబల్ ఉన్న ఐకాన్ మీద ఐకాన్ ఇన్సర్ట్ చేసి దానికి మనం సేమ్ ఫంక్షనాలిటీ చేయగలమా? ఇప్పుడు ఏముంది, ఇప్పుడు నేను టెక్స్ట్ ఇచ్చాను, టెక్స్ట్ ప్లేస్ లో బటన్ కి మీరు ఇమేజ్ కూడా ఇవ్వచ్చు కదా, అది ఆల్రెడీ తెలిసిందే కదా. అక్క అక్క అడుగుతుంది, అదే ఐ థింక్ రైట్ క్వశ్చన్. ఇప్పుడు ఏముంది ఐకాన్ వెక్టారా, ఓకే వెక్టార్ స్టాక్స్ స్టాక్ ఫ్రీ ఫ్లాట్ ఐకాన్. బై డిఫాల్ట్ ఉంటాయి కదా. మనం ఎప్పుడైనా ఐకాన్స్ తీసుకోవాలంటే ఫ్లాట్ ఐకాన్స్ అని ఉంటాయి. ఫ్లాట్ ఐకాన్ వెబ్సైట్ లో ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ ఉంటాయి. చెప్పారు బై డిఫాల్ట్ ఐకాన్స్ కూడా ఉంటాయి కదా అట్లా ఐ సింబల్. అయ్యా ఉన్నాయో లేదో చూడాలి మరి, ఒక్క నిమిషం. అయ్యింది ఐ ఫిల్ ఐ ఐ ఐ డాట్ స్లాష్ 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఈ సిస్టమ్ ఇమేజెస్ నేను ఎక్కువ యూజ్ చేయలేదు అది, అండ్ ఓల్డ్ వెర్షన్స్లో వర్క్ అవుతుంది. సిస్టమ్ ఇమేజెస్ iPhone 13 నుంచి వర్క్ అవుతాయి. ప్రీవియస్ వెర్షన్స్లో మనం ఈ ఇమేజెస్ యూజ్ చేసినా కూడా కనిపించవు. ఓకే, సో నేనైతే ఎక్కువ యూజ్ చేయలేదు. ఇక్కడ అయితే ఇది వేసుకోవచ్చు స్టోరీ బోర్డ్లో, మనం ప్రోగ్రామేటిక్గా కూడా ఇవ్వచ్చు. దానికి సపరేట్ కోడ్ ఉంటుంది. సిస్టమ్ ఇమేజ్ విత్ ఈ టైటిల్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏదైతే టైటిల్ ఉందో అది పాస్ చేయాల్సి వస్తుంది. నేను చూపించాను కదా ఇమేజ్ ఎలా ఇవ్వాలని చెప్పేసి, యువై ఇమేజ్ విత్ నేమ్డ్ అనమాట, అలా ఇవ్వచ్చు. ఓకే, సో నేను ఈ ఐకాన్స్ యూజ్ చేసే కంటే నేను ఎలాగో ఐకాన్ ఇక్కడ ఓపెన్ చేశాను కాబట్టి ఇది డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటాను. క్లోజ్డ్ అయ్యి నార్మల్గా పెట్టుకోవచ్చు. మనకి టైప్స్ ఉంటాయి. మనం రెగ్యులర్గా పిఎన్జి తీసుకోవాలి. ఎస్విజి వచ్చేసి ఆండ్రాయిడ్ వాళ్ళు యూజ్ చేస్తారు, ఆండ్రాయిడ్ డెవలపర్స్. మనం పిఎన్జి కానీ పీడిఎఫ్ కానీ యూజ్ చేస్తాం. జేపీజీ అయినా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నేను ఇక్కడ నార్మల్ ఐఎన్ తీసుకున్నాను కాబట్టి ఐ వచ్చింది. క్లోజ్డ్ ఐఎన్ సారీ, ఇది తీసుకుందాం. మనకు నచ్చిన ఇమేజెస్ యూజ్ చేసుకోవచ్చు. సో అసెట్స్ ఓకే, I1 I2 అని ఉన్నాయి. బై డిఫాల్ట్ మనకేంటి చూపించడానికి కావాల్సి వస్తుంది కాబట్టి, సో ఇక్కడ టెక్స్ట్ రిమూవ్ చేస్తాను. టెక్స్ట్ రిమూవ్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూపించకపోయినా రన్ టైంలో టైటిల్ చూపించే ఇష్యూ ఉండేది. యాక్చువల్గా ఒకసారి చెక్ చేస్తాను. అది ఇష్యూ ఉంటే మనం బటన్ టైప్ వచ్చేసి సిస్టమ్ బదులు కస్టమ్ తీసుకోవాల్సి వస్తుంది. సిస్టమ్ అంటే ఆ టెక్స్ట్ చూపించేస్తుంది మనం రిమూవ్ చేసినా కూడా. ఓకే, ఆ బగ్ ఫిక్స్ అయిపోయింది మొత్తానికి. లేదంటే మేము ప్రోగ్రామేటికల్గా రాసాను, ఇది చేంజ్ చేయాల్సి వచ్చేది. ఓకే ఫైన్, టైటిల్ తీసేస్తే ఏం కనిపించలేదు. ఇక్కడ ఇమేజ్ పెట్టుకుందాము. ఇమేజ్ వచ్చేసి ఐ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ తీసుకుంటాం. చూపించట్లేదు. అవి ఆల్రెడీ సేమ్ నేమ్ ఉండాలి, ఇబ్బంది అవుతుందంటే. ఓకే వచ్చింది. మనకి ఏమైందంటే ఇమేజ్ పెద్దగా అయిపోయింది. ఫిల్ స్కేల్ టు ఫిల్ ఆస్పెక్ట్ ఫిల్ ఇమేజ్ వర్క్ అవ్వట్లేదు. ఓకే, నార్మల్గా ఏం చేస్తామంటే అసెట్ చేంజ్ చేసి పెట్టిన తర్వాత మేము చేంజ్ చేసి సైజెస్ చేంజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి టూల్స్ ఉంటాయి. ఎడిట్లో ఎడిట్
ఫిల్స్ ఫిల్లింగ్ ఇన్సర్ట్ అడ్జస్ట్ సైజ్ టూల్స్లో అడ్జస్ట్ సైజ్ ఉంటుంది. ఇది 512 ఉంది. సో నాకు జస్ట్ ఒక 32 చాలు. ఓకే, చిన్న సైజ్ అయిపోయింది. ఇది కూడా అంతే. షో ఇన్ ఫైండర్ ఇమేజ్ ఓపెన్ చేసుకొని టూల్స్లో అడ్జస్ట్ సైజ్. ఓకే, 32 సరిపోయింది కదా నాకు. ఓకే, ఇలా పెట్టాను. ఇది వచ్చేసి స్ట్రీట్ subtitle foreground image placement. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఒక ఇమేజ్ ఇచ్చాను. వీ కంట్రోల్లో కోడ్ మనం రాసుకోవచ్చు. సపోజ్ బై డిఫాల్ట్ వచ్చేసి ఆ ఇమేజ్ పెట్టేశాను. ఇప్పుడు ఆల్రెడీ సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ ఉంటుంది, అది నేను డిజేబుల్ చేస్తున్నాను. అదే టైంలో బటన్ యొక్క ఫంక్షనాలిటీ మార్చాలి. బటన్ అవుట్లెట్ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు యాక్షన్తో పాటు. ఓకే, సెట్ ఇమేజ్. ఓకే, సెట్ ఇమేజ్లో ఏంటి, యువై ఇమేజ్ నేమ్డ్లో మనం ఏదైతే టైటిల్ ఉందో అది ఇవ్వాల్సి వస్తుంది. నార్మల్ స్టేట్కే ఇస్తున్నాను నేను. ఇక్కడ ప్రూవ్ చేసిన తర్వాత నార్మల్ అయ్యి నాకు టైటిల్ అయ్యే ఉంది కాబట్టి ఇది. ఏమైంది, మారిపోయిందా? స్విచ్ అవుతుంది. మీకు టెక్స్ట్ వాడుతుందా లేదా అని తెలియాలి. అది ఆల్రెడీ ఇందాక చూసారు. బట్ ఎనీవే, ఏంటిది టెక్స్ట్ ఫీల్డ్. ఓకే, ఇలా ఫైన్. అర్థమైందా? ఇంకేం డౌట్ ఉంది? ఓకేనా? అర్థమైందా ఇదైతే ఫంక్షనాలిటీ? అర్థమైంది. ఇలా చేసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు ఇంకా బులియన్స్ అవి అర్థం కాదు కాబట్టి నేను ఇలా రాశాను. నేను యాక్చువల్గా రాసేది ఎలా అంటే సింపుల్గా కోడ్ రాయొచ్చు మనం. ఎలా అంటే ఇలా, ఈ ఇఫ్ కండిషన్ కూడా అవసరం లేదనమాట. సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ ఉన్నప్పుడు ఇది టెర్నరీ ఆపరేటర్ అంటారు. ఇది మీకు ఇప్పుడు తర్వాత వస్తాయి ఆపరేటర్స్, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఎనీవే ఊరికి చూద్దామని చూపిస్తున్నాను. సింపుల్గా 2 లైన్స్లో 2 లైన్స్ క్లియర్ ఫంక్షనాలిటీ అనేది అయిపోతుంది. ఇంతే, 2 లైన్స్ సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏం చేశాను, ఈ సెక్యూర్ ఎంట్రీ అనేది నేను వాల్యూ అసైన్ చేస్తున్నాను. ఏంటి, ఏదైతే సెక్యూర్ ఎంట్రీ ఉంటుందో దానికి రివర్స్. ఇది నాట్ అంటారు అనమాట. నాట్. ఓకే, మన ఎక్స్క్లమేటరీ సింబల్ యూజ్ చేస్తున్నాం అంటే దాని ఉద్దేశం నాట్. దీని వాల్యూని ఇక్కడ బులియన్ వాల్యూ వస్తుంది, దాన్ని రివర్స్ చేస్తుంది. అది ట్రూ ఉంటే ఫాల్స్ అసైన్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అసైన్ అవుతుంది. అప్పుడు అది ఇక్కడే పెట్టేసాం. తర్వాత సెట్ ఇమేజ్. సెట్ ఇమేజ్లో ఏం చేస్తున్నా అంటే ఈ సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ ఉంటే I2 తీసుకోమని, ఇది టెర్నరీ ఆపరేటర్ అంటారు. ఓకే, తర్వాత వస్తుంది టెర్నరీ ఆపరేటర్ అంటారు. ఈ సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ అయితే I2 అని తీసుకుంటారు. సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ కాకపోతే I తీసుకోమని ఇక్కడ ఫంక్షనాలిటీ అనమాట. సేమ్ ఫంక్షనాలిటీ విత్ 2 లైన్స్ అంతే. ఇందాక మనకి ఎన్ని 4 3 మొత్తం 8 లైన్స్ ఉండేది. ఇప్పుడు జస్ట్ 2 లైన్స్లో ఫంక్షనాలిటీ సేమ్ అనమాట. ఓకే, అండ్ మెయిన్ వచ్చేసి టెక్స్ట్ ఫీల్డ్ ప్రాపర్టీస్ మీకు అర్థమై ఉంటే కనుక ఇంకా నెక్స్ట్ డెలిగేట్స్ చెప్తాను. ఓకేనా? టెక్స్ట్ ఫీల్డ్ అయితే అర్థమైందా? ప్రాపర్టీస్ క్లియర్ కానీ రిటర్న్, ఈ
ఏమంటారు సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ, కీబోర్డ్ టైప్. ఓకేనా? ఓకే శేఖర్. ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటి, వీటికి డెలిగేట్స్ ఉంటాయని చెప్పాను కదా. డెలిగేట్స్ ఎలా అంటే మనకి రైట్ క్లిక్ ఇస్తే ఓకే డెలిగేట్ అని ఉంటుంది. ఈ డెలిగేట్ని మనం ఇక్కడ వ్యూ కంట్రోల్ అని కనిపిస్తుంది కదా, ఈ ఫస్ట్ ఆప్షన్కైనా ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ వ్యూ కంట్రోల్ అని కనిపిస్తున్న ఈ సెకండ్ ఉంది కదా హైరార్కీలో, దీనికైనా ఇవ్వచ్చు. ఈ డెలిగేట్ని ఇక్కడ పట్టుకొని డ్రాగ్ చేసి దీనికైనా ఇలా అయినా ఇవ్వచ్చు, లేదంటే ఇలా అయినా ఇవ్వచ్చు. ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఇలా ఇచ్చేస్తే నేను ఏ టెక్స్ట్ ఫీల్డ్కి ఇచ్చాను, ఓకే మనం ఏ టెక్స్ట్ ఫీల్డ్కి అయితే ఇచ్చామో అది దానికి మాత్రమే డెలిగేట్స్ మనం వాడుకోవడానికి వస్తుంది. ఓకే, దీనికి మాత్రమే ఇచ్చాను నేను. దీన్ని నేను కాల్ చేసినప్పుడు ఆ డెలిగేట్ మెథడ్స్ అనేవి ఉంటాయి, కాల్ అవ్వు ఏంటనేది చూపిస్తాను. ఇలా అయితే ట్రాక్ చేసి ఇవ్వడం అయితే అర్థమైంది. డెలిగేట్ ఇలా ఇవ్వాలి, లేదనుకుంటే మనం ప్రోగ్రామెటికల్గా కూడా ఇవ్వచ్చు. అది ఎలా అంటే పాస్వర్డ్ టెక్స్ట్ ఫీల్డ్ డాట్ డెలిగేట్ ఈక్వల్ టు సెల్ఫ్. ఓకే, ఇప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది, ఎందుకంటే డెలిగేట్ అని పెడుతున్నావు, డెలిగేట్ మెథడ్స్ యూజ్ చేయట్లేదు అని. దానికి ఎలా అంటే మామూలుగా ఇక్కడ కామా పెట్టుకొని యువై టెక్స్ట్ ఫీల్డ్ డెలిగేట్స్ అని ఉంటాయి. యువై టెక్స్ట్ ఫీల్డ్ డెలిగేట్ ఇది పెడితే ఎర్రర్ వెళ్ళిపోతుంది. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత ఈ టెక్స్ట్ ఫీల్డ్ డెలిగేట్స్ అంటే ఏంటంటే మనం టెక్స్ట్ ఫీల్డ్లో డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు కొన్ని మెథడ్స్ కాల్ అవుతుంటాయి. ఇప్పుడు మనకి వ్యూ డిడ్ లోడ్, వి విల్ అపియర్ ఎలాగైతే లైఫ్ సైకిల్, అలా కీబోర్డ్లో మనం డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు షుడ్ బిగిన్ ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ బిగిన్ చేయాలా లేదా, ఓకే డిడ్ బిగిన్ ఎడిటింగ్ అంటే బిగిన్ అయిపోయిన తర్వాత, షుడ్ ఎండ్ ఎడిటింగ్, డిడ్ క్లియర్, ఇలాంటి డెలిగేట్స్ ఉంటాయి అనమాట. దీనిలోకి వెళ్తే షుడ్ చేంజ్ క్యారెక్టర్స్, ఓకే షుడ్ బిగిన్ ఎడిటింగ్ మనం బిగిన్ చేయాలా లేదా అని చెప్పేసి మనం ఏదైనా కండిషన్స్ కావాలంటే చూసుకొని ఆ కండిషన్ని బేస్ చేసుకొని ఎనేబుల్ చేయాలా లేదా అనేది మనం రిటర్న్ చేస్తాం అనమాట. ఇది రిటర్న్ టైప్ అంటారు. ఇక్కడ ఈ ఐఫోన్ నుండి గ్రేటర్ దాన్ సింబల్ ఉన్న తర్వాత ఏదైతే ఉంటుందో బులియన్, ఆ డేటా టైప్ని రిటర్న్ టైప్ అంటారు. ఇది రిటర్న్ బులియన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఎస్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం పంపించాలి షుడ్ బిగిన్ ఎడిటింగ్లో. ట్రూ చేస్తే ఎడిటింగ్ బిగిన్ అవుతుంది, ఫాల్స్ చేస్తే ఎడిటింగ్ బిగిన్ అవ్వదు. ఈ ఫంక్షన్స్ అన్ని నేను అక్కడ తీసుకొని మీకు క్లియర్గా చూపిస్తాను. జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను. డిడ్ బిగిన్ ఎడిటింగ్, ఇది వచ్చేసి షుడ్ బిగిన్ ఎడిటింగ్ మనల్ని క్వశ్చన్ చేస్తుంది బిగిన్ చేయాలా లేదా అన్నట్టు. మన ట్రూ పంపిస్తే బిగిన్ అయిపోతుంది. ఇది డిడ్ బిగిన్ ఎడిటింగ్ ఆల్రెడీ బిగిన్ అయిపోయింది, మనకు జస్ట్ ఇంటిమేట్ చేస్తుంది. మనం ఏదన్నా ఎడిటింగ్ బిగిన్ అయిన తర్వాత ఫంక్షనాలిటీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఈ మెథడ్ని కాల్ చేసుకుంటే. టెక్స్ట్ ఫీల్డ్ షుడ్ ఎండ్ ఎడిటింగ్ ఎండ్ చేయాలా లేదా అనేది మనం పాస్ చేయాలి అనుకుంటే ఏదైనా కండిషన్ని బేస్ చేసుకొని అప్పుడు ఈ మెథడ్ యూజ్ చేస్తాం. ఇది కూడా రిటర్న్ వచ్చేసి బులియన్ వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్, ఎడిటింగ్ ఎండ్ చేయాలా లేదా అనేది మనం ట్రూ పంపిస్తే ఎండ్ అవుతుంది, లేదంటే ఫాల్స్ ఎండ్ అవ్వదు అనమాట ఎడిటింగ్ అనేది. యూజర్ డన్ మీద రిటర్న్ మీద ట్యాప్ చేసినా కూడా ఏదైనా కొన్ని ఎర్రర్ కేసులో అలాంటివి యూజ్ చేస్తాం. ఓకే, అండ్ టెక్స్ట్ ఎండ్ ఎడిటింగ్, డిడ్ ఎండ్ ఎడిటింగ్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. ఇంకా షుడ్ ఎండ్ ఎడిటింగ్ అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి డిడ్ ఎండ్ ఎడిటింగ్. మనం ట్రూ చేసింటే అది ఆల్రెడీ డిడ్ ఎండ్ ఎడిటింగ్ వచ్చేస్తుంది. ఎండ్ అయిపోయిన తర్వాత ఏదైనా ఫంక్షనాలిటీ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ ఫీల్డ్ డిడ్ ఎండ్ ఎడిటింగ్లో ఇది నార్మల్ టెక్స్ట్ ఫీల్డ్ డిడ్ ఎండ్ ఎడిటింగ్, మనకి ఎటువంటి ఆప్షన్స్ రావు. ఇది వచ్చేసి ఇందులో రీజన్ వస్తుంది ఎందుకు ఎడిటింగ్ డిడ్ ఎండ్ అయిపోయింది అని చెప్పేసి. సపోజ్ ఏదైనా కాల్ వచ్చి డిడ్ ఎండ్ అయిపోయిందా, లేదంటే యూజరే డైరెక్ట్ ఏదైనా ట్యాప్ చేసి రిటర్న్ వెళ్ళిపోయాడా, ఇటువంటి కేసెస్లో ఇది చూసుకోవచ్చు అనమాట రీజన్ ఏంటి అనేది మనకు కావాలి అనుకుంటే. నెక్స్ట్ షుడ్ చేంజ్ క్యారెక్టర్, ఇది రెగ్యులర్గా యూజ్ చేసే డెలిగేట్ అనమాట. యూజర్ ఎంటర్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే చేసుకోవడానికి షుడ్ చేంజ్ క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ ఎంటర్ చేసిన, తీసేసిన, స్పేస్ ఎంటర్, ఎనీథింగ్ ఎంటర్ చేసినా తీసేసినా మనకి ఈ మెథడ్ కాల్ అవుతుంది. మనం ఏదైనా దాన్ని బేస్ చేసుకొని ఫంక్షనాలిటీ చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే, డిడ్ చేంజ్ సెలెక్షన్, ఒక వర్డ్ని కానీ లేదంటే సమ్ క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకొని ఏదైనా చేంజెస్ చేస్తే అప్పుడు ఇది కాల్ అవుతుంది. ఓకే, జస్ట్ సెలెక్ట్ చేయగానే కాల్ అయిపోతుంది ఇది. టెక్స్ట్ ఫీల్డ్ షుడ్ క్లియర్ ఎప్పుడు కాల్ అవుతుందంటే క్లియర్ బటన్ వస్తుంది కదా టెక్స్ట్ ఫీల్డ్లో, ఆ బటన్ మీద ట్యాప్ చేసినప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, టెక్స్ట్ ఫీల్డ్ షుడ్ రిటర్న్ బటన్ మీద ట్యాప్ చేసినప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఇవి
టెక్స్ట్ ఫీల్డ్ డెలిగేట్స్. ఓకే, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపించాలి కదా ఇవి వర్క్ అవుతాయా లేదా, డెలిగేట్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది. ఇక్కడ మనం డెలిగేట్ ఇచ్చిన తర్వాత ఆ మెథడ్స్ అన్ని డైరెక్ట్ ఇలా ఆ మెథడ్ నేమ్తో టైప్ చేస్తే వచ్చేస్తాయి. షుడ్ బిగిన్ ఎడిటింగ్. ఓకే, ఇక్కడ ఏంటి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. రిటర్న్ అని మనం ట్రూనా ఫాల్స్ అని పంపించాలి. ట్రూ. ఓకే, మనకి టెక్స్ట్ ఫీల్డ్ టైటిల్స్ కూడా ఇక్కడ తెచ్చుకోవచ్చు. టైటిల్స్ కానీ లేదంటే టెక్స్ట్ ఫీల్డ్ అనేది రెఫరెన్స్ ఇక్కడికి వస్తుంది మనకి. ఆ టెక్స్ట్ ఫీల్డ్ ఏ టెక్స్ట్ ఫీల్డ్ అయితే డెలిగేట్ కాల్ అవుతుందో ఆ టెక్స్ట్ ఫీల్డ్ రెఫరెన్స్ వస్తుంది. అది ఏ టెక్స్ట్ ఫీల్డ్ అనేది కండిషన్స్ ఇక్కడ రాసుకొని దాన్ని బేస్ చేసుకొని ఫంక్షనాలిటీ రాసుకోవచ్చు. ఓకే, తర్వాత బిగిన్ తర్వాత డిడ్ బిగిన్ ఎడిటింగ్. ఇక్కడ మనకి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ టెక్స్ట్ ఫీల్డ్ ఎడిటింగ్ అనేది బిగిన్ అయిపోయింది. బిగిన్ అయిన తర్వాత ఏదైనా ఫంక్షనాలిటీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను అన్నిట్లో ప్రింట్ స్టేట్మెంట్ పెడతాను ప్రస్తుతానికి, మీకు అవి ఎప్పుడు కాల్ అవుతున్నాయో తెలియడానికి. ఓకే, షుడ్ ఎండ్ ఎడిటింగ్ ఎండ్ అవ్వాలా. డిడ్ ఎండ్ ఎడిటింగ్. ఓకే, విత్ రీజన్ వితౌట్ రీజన్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా డిడ్ ఎండ్లో. సో నాకు రీజన్ అవసరం లేదు. సో నెక్స్ట్ ఓకే, షుడ్ చేంజ్ క్యారెక్టర్ ఇది రెగ్యులర్గా యూజ్ చేసే మెథడ్ అనమాట. మనం షుడ్ చేంజ్ క్యారెక్టర్ ఇన్లో మనం చేంజ్ చేయాలా లేదా అనేది కూడా మనం రిటర్న్ చేయొచ్చు అనమాట. ఏదైనా క్యారెక్టర్ ఎంటర్ చేశాడు, అది ఆల్రెడీ మాక్సిమం రీచ్ అయింది, అప్పుడు కౌంట్ చెక్ చేసుకుంటాం. ఆల్రెడీ 5 క్యారెక్టర్స్ ఎంటర్ చేశాడు, ఇంకా ట్రై చేస్తున్నాడు, అప్పుడు మనం ఆల్రెడీ చూపిస్తాం అనమాట. అటువంటి కేసెస్లో యూజ్ చేస్తాం. షుడ్ చేంజ్ క్యారెక్టర్ ఇన్లో మనం ప్రింట్ చేస్తున్నాను. షుడ్ చేంజ్ క్యారెక్టర్. దీనికి ఒక్కదానికి ఫంక్షన్ నేమ్ వచ్చేసి మిడిల్లో ఉంటుంది, ఈ డెలిగేట్ నేమ్. మిగతా వాటన్నిటికీ ఫంక్షన్ ఇక్కడే నేమ్ ఉండిపోయింది కదా మొత్తం. ఇదొక్క మెథడ్కి మాత్రమే మధ్యలో నేమ్ ఉంటుంది. షుడ్ క్లియర్ బటన్ ట్యాప్ చేసినప్పుడు కాల్ అవుతుంది అనమాట. షుడ్ క్లియర్ అనేది మనం క్లియర్ చేయాలా లేదా అనేది పాస్ చేయాల్సి వస్తుంది. మనం ట్రూ పంపిస్తే క్లియర్ అవుతుంది, లేదంటే లేదు. బై డిఫాల్ట్ వీటన్నిటికీ ట్రూ వాల్యూనే ఉంటుంది అనమాట. మనం ఈ మెథడ్ తీసుకోలేదంటే ట్రూ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. షుడ్ బిగిన్ ఎడిటింగ్ ట్రూ అయిపోయి ఎడిటింగ్ బిగిన్ అయిపోతుంది. ఇక్కడ షుడ్ ఎండ్ ఎడిటింగ్ ట్రూగానే తీసుకొని ఎండ్ అనేది అయిపోతుంది. ఇక్కడ షుడ్ చేంజ్ క్యారెక్టర్ కూడా అంతే. మన క్యారెక్టర్ ఎంటర్ చేయగానే చేంజ్ అయిపోతున్నాయి కదా అక్కడ. సో బై డిఫాల్ట్ రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. షుడ్ క్లియర్ చేయగానే క్లియర్ బటన్ అనేది రిటర్న్ ఫంక్షన్ అంటే చేసేస్తుంది. రిటర్న్ ట్రూ అయ్యి టెక్స్ట్ క్లియర్ అయిపోతుంది. తర్వాత షుడ్ రిటర్న్ బటన్ మీద ట్యాప్ చేసినప్పుడు ఫంక్షనాలిటీ చేయాలంటే ఈ డెలిగేట్ యూజ్ చేయాలి. షుడ్ రిటర్న్. మనము రిటర్న్ బటన్ మీద ట్యాప్ చేసినప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ డిస్మిస్ అవుతుంది అని చెప్పేసి ఆ ఫంక్షనాలిటీ చూసాం కదా, ఆ ఫంక్షనాలిటీ మనం రాయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఎలా రాస్తారంటే self.view.end ఎడిటింగ్ అనేది ఉంటుంది. ఇందులో ట్రూ అని పాస్ చేస్తే ఎడిటింగ్ అనేది స్టాప్ అయిపోతుంది, అంటే కీబోర్డ్ డిస్మిస్ అయిపోతుంది అనమాట. ఈ ఫంక్షనాలిటీలో ఏదైనా డౌటా? ఓకే, లెవెన్ క్రాస్ అయింది. మీకు ఏమైనా ఇబ్బంది అయితే చెప్పండి, రేపు కంటిన్యూ చేస్తాను. మీకేం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడే చేసుకుంటాను. ఎవరికైనా ఏమైనా ఇబ్బందా? ఓకే, ఇలా మెథడ్స్ అన్నీ ఉన్నాయి మనకి. కింద కన్సోల్లో ప్రింట్ అవుతాయి. నేను అన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ పెట్టాను కదా. ఇక్కడ ఏమైంది, టెక్స్ట్ ఫీల్డ్ షుడ్ బిగిన్ ఎడిటింగ్ అయింది. సో ఫస్ట్ రిటర్న్ తీసేసుకుంది, రిటర్న్ పంపించాం కాబట్టి రిటర్న్ తీసేసుకుంటుంది. తర్వాత డిడ్ బిగిన్ ఎడిటింగ్ బిగిన్ అయిపోయింది, కీబోర్డ్ కూడా వచ్చేసిందిగా. షుడ్ చేంజ్ క్యారెక్టర్. నేను ఎంటర్ చేసే ప్రతి క్యారెక్టర్కి ఇది ప్రింట్ అవుతూనే ఉంటుంది. నేను రిమూవ్ చేసిన ఎనీథింగ్ ఏది ఎంటర్ చేసినా ఈ మెథడ్ కాల్ అవుతూనే ఉంటుంది.
ఓకే, ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది చూసారా. షుడ్ క్లియర్, దీని మీద ట్యాప్ చేసినప్పుడు క్లియర్ కావాలైంది. టెక్స్ట్ ఫీల్డ్ షుడ్ క్లియర్. తర్వాత రిటర్న్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి రిటర్న్ కాల్ అయిపోయింది. టెక్స్ట్ ఫీల్డ్ షుడ్ రిటర్న్ అయిపోయింది. తర్వాత ఏంటి, కీబోర్డ్ డిస్మిస్ చేస్తున్నా కాబట్టి షుడ్ ఎండ్ ఎడిటింగ్ అనేది కాల్ అవుతుంది. తర్వాత డిడ్ ఎండ్ ఎడిటింగ్. ఇంతే, ఇవి డెలిగేట్ మెథడ్స్. అందులో మనకు నచ్చిన ఫంక్షనాలిటీ రాసుకోవచ్చు. మనం ఏదైనా వాళ్ళు టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఫంక్షనాలిటీ చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే, మీకు చూపించవచ్చు. ఇవన్నీ డెలిగేట్స్ అయితే ఇప్పుడు కాల్ అయిపోయినాయి మొత్తము. నేను ఇందాక చెప్పాను కదా మ్యాక్సిమం క్యారెక్టర్కి బేస్ చేసుకొని ఉంటుందని. అండ్ ఇంకోటి డెలిగేట్ నేను ఫస్ట్ దానికి ప్లస్ పాస్వర్డ్ దానికి ఇచ్చాను కదా. ఇది చూస్తే ఇక నేను కన్సోల్లో ప్రింట్ అయినవన్నీ లాగ్స్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ డిలీట్ బటన్ ఉంటుంది. డిలీట్ బటన్ మీద ట్యాప్ చేస్తే క్లియర్ అయిపోతాయి. తర్వాత నేను ఈ బటన్ మీదకి వచ్చాను, ఈ టెక్స్ట్ ఫీల్డ్ మీదకి వచ్చాను, నాకు ఏవి ప్రింట్ అవ్వట్లేదు. టెక్స్ట్ ఫీల్డ్ షుడ్ బిగిన్ ఎడిటింగ్, డిడ్ బిగిన్ ఎడిటింగ్, ఇవేవి కాల్ అవ్వట్లేదు. ఎందుకంటే వీటికి నేను డెలిగేట్ ఇవ్వలేదు. ఓన్లీ ఈ ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్కి స్టోరీ బోర్డ్ నుంచి ఇచ్చాను, ఈ లాస్ట్ టెక్స్ట్ ఫీల్డ్కి ప్రోగ్రామేటిక్ ఇచ్చాను. అది సో అందుకే ఈ రెండింటికి మాత్రమే ఈ మెథడ్స్ కాల్ అవుతాయి. మిగతా ఈ రెండు టెక్స్ట్ ఫీల్డ్స్కి ఆ మెథడ్స్ కాల్ అవ్వవు. ఓకే, డెలిగేట్ ఇస్తేనే ఆ మెథడ్స్ కాల్ అవుతాయి, లేదంటే బై డిఫాల్ట్ అవి ట్రూ చేసుకొని ఆ ఫంక్షనాలిటీ ఏదైతే ఉంటుందో అవి ఆటోమేటిక్గా రన్ అవుతాయి. మనం ఏం మాడిఫికేషన్ చేయడానికి రాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, షుడ్ చేంజ్ క్యారెక్టర్ ఉంది. యూజర్ ఎంటర్ చేసిన ప్రతిసారి నేను ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నాను. టెక్స్ట్ ఫీల్డ్ అనేది రెఫరెన్స్ వస్తుంది, ఏ టెక్స్ట్ ఫీల్డ్ అయితే ఉంటుందో ఆ టెక్స్ట్ ఫీల్డ్. డాట్ టెక్స్ట్ ప్లస్ ఈక్వల్ అని ఆపరేటర్ తర్వాత చెప్తాను నేను. టెక్స్ట్ ఫీల్డ్ డాట్ టెక్స్ట్ ఏదైతే ఎంటర్ చేశాడో ఆ టెక్స్ట్, ఓకే, ప్లస్ సమ్ టెక్స్ట్. ఒక డి అనేది క్యారెక్టర్ యాడ్ అయ్యేలాగా నేను పెట్టాను. సో ఈ యాక్చువల్గా ఆప్షనల్ ఇవి. సో అందు గురించి ఫోర్స్ చేస్తున్నా ప్రస్తుతానికి. తర్వాత చెప్తాను ఈ ఆప్షనల్ అంటే ఏంటి, ఫోర్స్ అంటే ఏంటి కూడా తర్వాత నెక్స్ట్ సెషన్స్లో వస్తాయి. నేను జస్ట్ మీకు ఈ మెథడ్ ఎటువంటి కేసెస్, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనం ఆధార్ కార్డ్ నెంబరే ఉంది, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు లేదంటే ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు ఇవి ఎంటర్ చేస్తారు కదా, అప్పుడు ఏమవుతుంది 4 క్యారెక్టర్స్ ఎంటర్ చేయగానే స్పేస్ ఆటోమేటిక్గా తీసుకొని నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. అలాంటి కేసెస్లో మనం ఈ మెథడ్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట, ఈ డెలిగేట్స్ అనేవి. ఇప్పుడు ఏమైంది, నేను ఏ క్యారెక్టర్ ఎంటర్ చేసినా ఆ క్యారెక్టర్కి ప్లస్ ఆ టెక్స్ట్ ఫీల్డ్ టెక్స్ట్ ఎంటర్ అయిపోయి ప్లస్ డి అనేది యాడ్ అయిపోతుంది, మొత్తం డబల్ వెళ్ళిపోతుంది అనమాట. ఇది తీసేస్తే ఓన్లీ డి ఒక్కటే యాడ్ అవుతుంది ఒక్కో క్యారెక్టర్ ఎంట్రీకి. ఇట్లా ఏదైనా ఫంక్షనాలిటీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అట్లా క్లియర్ అవ్వకూడదు, నేను క్లియర్ బటన్ ట్యాప్ చేసిన అనుకున్నప్పుడు నేను ఫాల్స్ క్లిక్ చేయొచ్చు. సపోజ్ నేను పాస్వర్డ్ ఫీల్డ్కి నేను క్లియర్ అవ్వకూడదు అనుకుంటున్నాను. ఇఫ్ టెక్స్ట్ ఫీల్డ్ డాట్ ఈ సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ అయితే ఆ రిటర్న్ నేను ఫాల్స్ చేయాలనుకుంటున్నాను, అంటే ఆ టెక్స్ట్ అనేది క్లియర్ అవ్వకూడదు. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను ఎంటర్ చేసినా కూడా సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ కనుక ఎనేబుల్లో ఉండింటే ఆ రిటర్న్ అనేది క్లియర్ బటన్ అనేది క్లియర్ చేయలేదు. ఓకే, యాక్చువల్గా ఈ బటన్ నేను క్లియర్ ఇవ్వలేదు కదా, రివర్స్ చేస్తాను, పై దాంట్లో స్టాప్ అయిపోతుంది అప్పుడు. క్లియర్ బటన్ వచ్చింది, బట్ నేను ఇక్కడ ట్యాప్ చేస్తే ఏమవుతుంది, క్లియర్ అనేది అవ్వట్లేదు టెక్స్ట్. ఎందుకంటే నేను ఇక్కడ కండిషన్ పెట్టా, సెక్యూర్ టెక్స్ట్ ఎంట్రీ ఉంటేనే ఆ టెక్స్ట్ ఫీల్డ్ క్లియర్ అవ్వమని, లేదంటే లేదు, ఫాల్స్. సో ఎన్నిసార్లు ట్యాప్ చేసినా కూడా ఆ డెలిగేట్ కాల్ అవుతుంది తప్ప టెక్స్ట్ అనేది క్లియర్ అవ్వదు. ఓకే, అండ్ రిటర్న్ ఉంది కదా, రిటర్న్ ఫంక్షనాలిటీ రిటర్న్ చేస్తే ఏమవుతుంది, కీబోర్డ్ డిస్మిస్ అవుతుంది. ఇక్కడ కూడా నేను ఏదైనా ఫంక్షనాలిటీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. రిటర్న్ మీద ట్యాప్ చేస్తే ఓన్లీ టెక్స్ట్ ఫీల్డ్ డాట్ టెక్స్ట్ డాట్ కౌంట్ అని ఉంటుంది అనమాట. యాక్చువల్గా స్ట్రింగ్కి కౌంట్తో క్యారెక్టర్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. గ్రేటర్ దాన్ 5 కంటే గ్రేటర్ దాన్ ఉంటే రిటర్న్ ఫాల్స్. 5 కంటే గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు నేను రిటర్న్ మీద ట్యాప్ చేసిన కీబోర్డ్ డిస్మిస్ అవ్వకూడదు అనుకుంటే సరే, షుడ్ రిటర్న్, అది రిటర్న్ ఫాల్స్ అయినా ట్రూ అయినా మనకేమీ వచ్చే నష్టం ఏం లేదు.
ఈ క్యారెక్టర్ బేస్ చేసుకొని ఫోర్స్ ఓకే, గ్రేటర్ దాన్ 5 క్యారెక్టర్స్ ఉంటేనే కీబోర్డ్ డిస్మిస్ అవుతుంది, లేదంటే లేదు. ఈ బిగిన్ ఎండ్ వీటికి కూడా అంతే, మనం రిటర్న్ ఫాల్స్ చేస్తే టెక్స్ట్ ఫీల్డ్ ఎన్నిసార్లు ట్యాప్ చేసినా కూడా యూజర్ టెక్స్ట్ ఎంటర్ చేయడానికి రాదనమాట. ఇప్పుడు నేను రిటర్న్ మీద ట్యాప్ చేస్తే ఇది డిస్మిస్ అవ్వదు, నేను 5 క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తే అప్పుడు రిటర్న్ మీద ట్యాప్ చేస్తేనే డిస్మిస్ అవుతుంది. సో కండిషన్ యాడ్ చేశాను. సో ఇక్కడ ఫాల్స్ పెట్టాను అనుకోండి, ఆ రెండు డెలిగేట్స్కి ఏవైతే 2 టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చానో వాటిలో యూజర్ ఎంటర్ చేయాలని ఎన్నిసార్లు ట్యాప్ చేసినా కూడా టెక్స్ట్ కీబోర్డ్ అనేది ఓపెన్ అవ్వదు, టెక్స్ట్ ఎంటర్ చేయలేడు. ఓకే, దీనికి అవ్వదు, దీనికి అవ్వదు, ఎందుకంటే నేను అక్కడ కండిషన్ ఏం పెట్టలేదు. ఎనీ టెక్స్ట్ ఫీల్డ్ డెలిగేట్స్ ఇచ్చిన టెక్స్ట్ ఫీల్డ్స్కి రిటర్న్ ఫాల్స్ చేశాను అంతే. షుడ్ బిగిన్ రిటర్న్ ఫాల్స్ చేస్తుంది, టెక్స్ట్ ఫీల్డ్ ఎడిటర్ ఈ రెండింటికి వర్క్ అవుతుంది, ఎందుకంటే వీటికి నేను డెలిగేట్ ఇవ్వలేదు సెల్ఫ్ క్లాస్కి అట్లా. ఓకే, అర్థమైందా? ఇప్పుడు జనరల్ గా ఈ డెలిగేట్స్ ఉన్నాయిగా ఫంక్షన్స్, ఫంక్షనాలిటీస్, ఎగ్జాంపుల్ గా మనం ఏదైనా ఎంటర్ చేసేప్పుడు 8 క్యారెక్టర్స్ ఓన్లీ అని ఉంటుంది. 8 క్యారెక్టర్స్ దగ్గర నెక్స్ట్ 9th క్యారెక్టర్ ఎంటర్ చేసిన తర్వాత కూడా అది తీసుకోదు. అది అదే ఇక్కడ కండిషన్ పెట్టుకుంటాం అనమాట. ఇఫ్ టెక్స్ట్ ఫీల్డ్ ఓకే, టెక్స్ట్ ఫీల్డ్ డాట్ టెక్స్ట్ డాట్ కౌంట్ నీకు ఎన్ని 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 ఉంటేనే ట్రూ. ఓకే, లేదంటే ఆల్రెడీ ఈక్వల్ 8 అయింది అనుకో, ఈక్వల్ 8 ఆర్ గ్రేటర్ దాన్ 8 అవుతుంది, అప్పుడు నేను రిటర్న్ ఫాల్స్. ఓకే, రిటర్న్ ఫాల్స్ చేస్తే ఏమవుతుంది, షుడ్ చేంజ్ క్యారెక్టర్ అనేది మనల్ని క్వశ్చన్ చేస్తుంది, షుడ్ చేంజ్ చేయాలా వద్దా అనేది మనల్ని అడుగుతుంది. ఫాల్స్ పంపిస్తే ఏమవుతుంది, చేంజ్ అవ్వదు. సరే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయినప్పుడు ఏమవుతుంది, రిటర్న్ ఫాల్స్ అనమాట. తను ఏం ఎంటర్ చేసినా కూడా ఎంటర్ అవ్వదు, అక్కడ ఫాల్స్ వేసేస్తుంది ఇంకా రిటర్న్. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది, సారీ ఇది నేను ఫాల్స్లో పెట్టాను కదా, ఫాల్స్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, టెక్స్ట్ ఫీల్డ్ నేను టెక్స్ట్ ఎంటర్ చేయడానికి అవ్వదు, ఎడిటింగ్ బిగిన్ అవ్వదు అనమాట. అక్కడ కండిషన్ కూడా పెట్టలేదు నేను మళ్ళీ. ఓకే, ఇక్కడ ఏమైనాయి, ఒక 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏమైంది చూడండి, టెక్స్ట్ ఫీల్డ్ డాట్ కామ్, ఇక్కడ బ్రేక్ పాయింట్, ఇది డీబగ్గింగ్ అంటారు, బ్రేక్ పాయింట్ పెడితే తెలుస్తుంది. ఇక్కడికి వచ్చింది టెక్స్ట్ ఫీల్డ్ డాట్ టెక్స్ట్ డాట్ కౌంట్. ఇక్కడ మనం పిఓ అని ట్యాప్ చేసి మనకి ఏది కావాలో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొడితే ఆ కౌంట్ ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ కన్సోల్లో ప్రింట్ అయ్యి చూపిస్తుంది. 12 ఉంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. అప్పుడు రిటర్న్ ఫాల్స్ అవ్వాలిగా. ఓకే, ఇప్పుడు రిటర్న్ ఫాల్స్ అవుతుంది. ఓకే, ఓన్లీ డి యాడ్ అవుతుంది. డి ఏమవుతుందంటే నేను పైన పెట్టేశాను కదా, అందుకు ఆ డి యాడ్ అవుతుంది. నేను ఎంటర్ చేసిన క్యారెక్టర్ అయితే యాడ్ అవ్వట్లేదు. చూసా, నేను ఎంటర్ చేసిన క్యారెక్టర్ అవ్వట్లేదు, ఈ జీ తర్వాత నుంచి ఓన్లీ డి యాడ్ అవుతుంది. నేను ఏదైనా ఎంటర్ చేసినా కూడా డి యాడ్ అవుతుంది, ఎందుకంటే ఆ రిటర్న్ కంటే ముందే యాడ్ చేశాను కాబట్టి టెక్స్ట్ ఫీల్డ్ దాట్ టెక్స్ట్కి. ఇప్పుడు నేను కింద పెట్టేశాను, లేదంటే కామెంటే చేసేస్తాను, దీన్ని కామెంట్ అంటారు. 2 ఫార్వర్డ్ స్లాష్లు ముందు పెట్టేస్తే అది కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే నేను ఎన్ని ఎంటర్ చేసినా కూడా ఇంకా అది తీసుకోదు. ఓకే, ఆ మెథడ్ కాల్ అవుతుంది, షుడ్ చేంజ్ క్యారెక్టర్ ఇన్ అనేది, బట్ అది రిటర్న్ ఫాల్స్ అవుతుంది కాబట్టి క్యారెక్టర్స్ చేంజ్ చేయదు. ఓకే, నేను బ్యాక్ వెళ్ళాలంటే కూడా చేంజ్ చేయదు. అర్థమైందా? ఆ బ్యాక్ వెళ్ళడానికి చేంజ్ చేయాలి అనుకుంటే ఓకే, ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది వస్తుంది, ఏం ఎంటర్ చేశాడు యూజర్ అనేది. సింగిల్ క్యారెక్టర్ అయితే సింగిల్ క్యారెక్టర్, లేదు పేస్ట్ చేసి ఉంటే అది మొత్తం. ఓకే, ఆ స్ట్రింగ్లో వస్తుంది అనమాట. సో ఇది క్యారెక్టర్ 8 అయి ఉండాలి, అండ్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రింగ్ ఎంటీ వస్తుంది. స్ట్రింగ్ డాట్ ఈజ్ ఎంటీ, నాట్ ఈజ్ ఎంటీ. అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ అని ఉంటాయి, తర్వాత ఆపరేటర్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా.
సో బ్యాక్ స్పేస్కి వర్క్ అవ్వాలి, టెక్స్ట్ ఎంటర్ చేస్తేనే వర్క్ అవ్వకూడదు అనడానికి ఫంక్షనాలిటీ అనమాట. నేను 8 ఎంటర్ చేసిన తర్వాత బ్యాక్ స్పేస్ క్లిక్ చేసి టెక్స్ట్ చేంజ్ చేయొచ్చు కదా ఆ 8 క్యారెక్టర్స్లో, ఆ ఫంక్షనాలిటీ. సో బ్యాక్ స్పేస్ వర్క్ అవుతుంది, మళ్ళీ వేరే 8 ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఇట్లా కండిషన్స్ అనేటివి మన చాయిస్ అనమాట. డిపెండ్స్ ఆన్ ద ఫంక్షనాలిటీ మనం రాసుకుంటాం. అన్ని ఆప్షన్స్ మనకు అక్కడ ఉంటాయి. మనం ఎలా రాయాలి, ఏం రాయాలి అనేది మనం చూసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఏదైనా ఫంక్షనాలిటీ కావాలి, టెక్స్ట్ ఫీల్డ్, బటన్, ఇమేజ్ వ్యూ, యూఐ వ్యూ, లేబుల్, ఎనీథింగ్. ఓకేనా? క్లియర్ బటన్లో కూడా నేను రిటర్న్ ఫాల్స్ చేశాను కాబట్టి ఇక్కడ అది క్లియర్ చేయట్లేదు. ఈ టెక్స్ట్ ఫీల్డ్ అయితే క్లియర్ అవుతుంది. ఇక్కడ 8 క్యారెక్టర్స్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది, ఎందుకంటే నేను టెక్స్ట్ ఫీల్డ్ మీద కండిషన్ అక్కడ ఏం పెట్టలేదు ఏ టెక్స్ట్ ఫీల్డ్ అనేది. సరే, మీకు అర్థమైంది. మీకు ఏం డౌట్ లేదంటే నేను కంక్లూడ్ చేస్తాను కాల్. ఓకేనా? ఓకే 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 ఫైన్. ఫస్ట్ అయితే రికార్డింగ్ స్టాప్ చేస్తాను. అండ్